భారతదేశంలోని అతి తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఆది దంపతులైన శివపార్వతుల కుమార్తెలకు పూజలను నిర్వహిస్తున్నారు. శివుని యొక్క ముగ్గురు కూతుళ్ల పేర్లు అశోక సుందరి, జ్యోతి, మానసాదేవి. పద్మపురాణం ప్రకారం అశోక సుందరి శివపార్వతులకు జన్మించిన మొదటి కూతురు. తమ కుమారులైన వినాయకుడు, కార్తికేయుడు పెద్దవాళ్ళై కైలాసాన్ని వదిలి వెళ్ళిపోగా పార్వతీదేవి ఒంటరిదైపోయి శోకంతో ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి శివుని దగ్గరికి వెళ్ళి, స్వామి, నన్ను ఒక అందమైన వనానికి తీసుకొని వెళ్ళమని కోరుతుంది. ఇక అడిగింది తన అర్ధాంగి అయిన పార్వతీదేవి కావడంతో శివుడు ఆమెను తీసుకుని నందనవనానికి వెళ్తాడు. ఆ వనంలోనే ఉన్న ఒక చెట్టును చూసి పార్వతీదేవి ముగ్ధురాలవుతుంది. ఆ చెట్టే కల్పవృక్షం. అది కోరిన కోరికలను తీర్చే చెట్టు. అయితే పరమేశ్వరుడు కార్యనిమిత్తమై బయటకు వెళ్ళినప్పుడు